రోజున ప్రపంచ యోగా దినోత్సవం. ఆ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. అదే రోజున మన గౌరవనీయులు పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే వారి రెండవ కుమారుడు తులసి కృష్ణ చైతన్య గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ అరండాలపేట 3/3లో యోగి భవన్లో చాలా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే వాళ్ళ కంపెనీ యాజమాన్యం నుంచి, అలాగే ఎవరైతే వారి దాంట్లో ఉద్యోగస్తులందరూ కూడా మరి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. వాళ్ళ బంధువులు, స్నేహితులు, అలాగే మా టీం అంతా కూడా ఏటుకూరు గ్రామం నుంచి మొత్తం అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ప్రభు గారు చిన్న స్థాయి నుంచి ఒక ఐఐటి మద్రాసులో చదివి బీటెక్ మెకానికల్ ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసి ఒక 2 వర్కర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ ఒక 3,000 మంది వర్కర్స్ తో పెద్ద స్థాయి కంపెనీలు పెట్టి 10,000 కంపెనీలు పెట్టి ఎంతో మందికి మరి చేయూతనిస్తూ, అలాగే మాలాంటి వాళ్ళని కూడా మరి ఏదైనా వ్యాపారానికి కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలకు ఇవ్వడానికి కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే గుంటూరు టౌన్ లో ఎక్కడ ఏ మూల మంచినీరు లేకపోయినా కూడా ఒక 3 ట్యాంకర్ల వాటర్ ని తీయటం, అలాగే స్కాలర్షిప్లు దగ్గరగా 42,000 మందికి కులాలతో పని లేకుండా 63 కులాల వారికి ఇవ్వటం స్కాలర్షిప్లు, అలాగే మరి దగ్గరగా మన ఎంప్లాయీస్ కానివ్వండి, అలాగే ప్రాజెక్టు వర్క్ కానివ్వండి, మరి ఎన్నో రకాలైనటువంటి సేవా తత్పరుడు ప్రభు గారు. అలాగే వాళ్ళ 2 పిల్లలు కూడా యోగచంద్ర గారు, కృష్ణ చైతన్య గారు కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చేతులిస్తున్నారు. అలాగే గుంటూరులో మనకి సిగ్నల్స్ లైట్స్ కానివ్వండి, మరి ఏది కావాలన్నా కూడా, అలాగే మరి ఆలివిన్ బుక్స్ కానీ పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి వారికి కూడా సహాయం చేయడం. అలాంటి వారు ఇవాళ 77 సంవత్సరాల నుండి 78 వయసులో అడుగుపెట్టారు. అలాంటి వ్యక్తి 10 మందికి సేవ చేసే వ్యక్తి, రాజకీయాలకు రావాల్సినటువంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి 10 మందికి సేవ చేయాలి. అలాగే ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అట్లానే భారతదేశంలో కూడా పెమ్మసాని చంద్రశేఖరరావు గారి పేరు మారుమోగిపోతా ఉంది. ఎందుకంటే గుంటూరు ఎంపీగా పోటీ చేసి 7 నియోజకవర్గాల్లో అద్భుతంగా పర్యటించి 7 నియోజకవర్గాల్లో కూడా ఎంతో మెజార్టీతో మరి అందరినీ సాధించి ఆయన కూడా 3,60,000 ఓట్లతో గెలిచి ఈ రోజున ప్రప్రథమంగా మరి ప్రమాణ స్వీకారం చేసి, అలాగే ఛార్జ్ తీసుకుని ఈ రోజు సాయంత్రం గుంటూరు 3 గంటలకి మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మన ఇన్నర్ రింగ్ రోడ్ లో గుంటూరు టౌన్ నుండి ఊరేగింపుగా వస్తున్నారు. ప్రజలందరూ కూడా తరలి వచ్చి మరి వారిని ఆశీర్వదించి ఆయన ద్వారాగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, గుంటూరు టౌన్ కూడా మంచి అభివృద్ధి పనులను నడపడానికి ఆయన సహాయ సహకారాలు మనకు అందిస్తారు.